హాయ్ హలో అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ ముగ్గులు చూపించబోతున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ముగ్గుతో పాటు ఒక మంచి స్టోరీ అయితే చెప్పుకుందాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే ముగ్గు వేస్తూ స్టోరీ చెప్పుకుందాం. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే అతనికి జీవితంలో చాలా పెద్దగా ఎదగాలని కోరిక ఉండేది. అతని తల్లి లక్ష్మమ్మ భర్తను చిన్న వయసులోనే కోల్పోయింది. కొడుకే తన ప్రపంచంగా భావిస్తూ ఎన్నో కష్టాలు పడి రామును చదివించింది. రాము చిన్నప్పటి నుంచే చదువులో తెలివైనవాడు. కానీ ఒక సమస్య ఉండేది. అతనికి ఓపిక చాలా తక్కువ. ఏ పని మొదలుపెట్టినా వెంటనే ఫలితం రావాలని కోరుకునేవాడు. పరీక్ష రాసి మరుసటి రోజే ఫలితం రావాలని కోరుకునేవాడు. పని వెతికి వెంటనే మంచి ఉద్యోగం రావాలని కోరుకునేవాడు. ఎవరైనా తనను గుర్తించి వెంటనే ప్రశంసించాలని కోరుకునేవాడు. ఒకరోజు రాము తన తల్లితో, అమ్మ, ఈ ఊరిలో ఉండి నేను ఏం సాధించగలను? నేను పట్టణానికి వెళ్ళి పెద్ద ఉద్యోగం సంపాదిస్తాను అన్నాడు. తల్లి నవ్వుతూ, వెళ్ళు నాన్న, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నీ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టకు అంది. రాము పట్టణానికి వెళ్ళాడు. మొదట ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం దొరికింది. కానీ జీతం మాత్రం తక్కువ. కొన్ని నెలలు కష్టపడి పనిచేశాడు. కానీ తనకంటే తక్కువగా పనిచేసే వ్యక్తికి ప్రమోషన్ రావడంతో రాము చాలా బాధపడ్డాడు. ఇక్కడ కూడా నాకు విలువ లేదు అనుకుని ఉద్యోగం వదిలేశాడు. తర్వాత మరో కంపెనీలో చేరాడు. అక్కడ కూడా మొదట్లో బాగానే సాగింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న తప్పు జరిగింది. మేనేజర్ అందరి ముందు మందలించాడు. రాము కోపంతో, నన్ను ఎవ్వరూ గౌరవించరు, నేను ఇంకెక్కడైనా వెళ్ళిపోతాను అనుకుంటాడు. అలా ఉద్యోగాలు మారుస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. డబ్బు మాత్రం పెద్దగా కూడలేదు. ఒకరోజు రాము తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా, నేను చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ నా జీవితంలో ఏదీ సరిగ్గా జరగడం లేదు అన్నాడు. రాము తల్లి కొద్దిసేపు మౌనంగా ఉండి, నువ్వు నిజంగా ప్రయత్నిస్తున్నావా, లేక ప్రతి పని మొదలుపెట్టి ఫలితం ఆలస్యమైతే వదిలేస్తున్నావా అని అడిగింది. ఆ మాట రాముకు గుండెల్లో గట్టిగా తగిలింది. కానీ అతను ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత రాము ఊరికి తిరిగి వచ్చాడు. తల్లి ఇంటి ముందు ఒక చిన్న మొక్క నాటుతోంది. రాము అడిగాడు, అమ్మా, ఈ చిన్న మొక్క ఎప్పుడు పెద్ద చెట్టు అవుతుంది? తల్లి నవ్వి, తెలియదు నాన్న, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అంది. రాము, అయితే ఇంత చిన్న మొక్కను ఎందుకు నాటుతున్నావు? వెంటనే నీడ ఇవ్వదు కదా అన్నాడు. తల్లి చేతిలోని మట్టిని దులుపుకుంటూ, ఇప్పుడే నీడ ఇవ్వదని మొక్కను నాటడం మానేస్తే రేపు నీడనిచ్చే చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది అని తన తల్లి అంటుంది. రాము ఒక్కసారిగా మౌనమయ్యాడు. తల్లి మళ్ళీ చెప్పింది, జీవితం కూడా ఇలాగే ఉంటుంది నాన్న.
మనం చేసే ప్రతి మంచి పనికి వెంటనే ఫలితం రాదు. కొన్ని విత్తనాలు త్వరగా మొలుస్తాయి, కొన్ని విత్తనాలు ఆలస్యంగా మొలుస్తాయి. కానీ నీ పని విత్తనం వేయడం, దానికి నీరు పోయడం, దాన్ని కాపాడడం. ఫలితం ఎప్పుడు వస్తుందో నిర్ణయించేది కాలం. కానీ ప్రయత్నం చేయాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఆ రోజు రాము తన తల్లి మాటలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. మళ్ళీ పట్టణానికి వెళ్ళాడు. ఈసారి ఉద్యోగం మారాలని తొందరపడలేదు. చిన్న పని అయినా నిజాయితీగా చేయడం మొదలుపెట్టాడు. తనకు తెలియని విషయాలు నేర్చుకున్నాడు. రోజు కొంచెం కొంచెంగా తన నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. మొదటి సంవత్సరం పెద్ద మార్పు కనిపించలేదు. రెండో సంవత్సరం కూడా అంతే. కానీ ఈసారి రాము వెనక్కి తగ్గలేదు. మూడో సంవత్సరం అతనికి మంచి అవకాశం వచ్చింది. అతని కష్టాన్ని గుర్తించిన కంపెనీ అతనికి మంచి బాధ్యత ఇచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాము అదే కంపెనీలో మంచి స్థాయికి ఎదిగాడు. ఒకరోజు తన తల్లిని పట్టణానికి తీసుకువచ్చాడు. ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉంది. తల్లి ఆ చెట్టును చూసి, ఇది ఎప్పుడు ఇంత పెద్దదైంది అని అడిగింది. రాము నవ్వుతూ, అమ్మా, నీకు గుర్తుందా, నువ్వు ఒకసారి చిన్న మొక్క చూపించి చెప్పిన మాట, ఇప్పుడే నీడ ఇవ్వదని మొక్కను నాటడం మానేస్తే రేపు నీడనిచ్చే చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాటే నన్ను మార్చింది అన్నాడు. తల్లి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆమె కొడుకు తలపై చేయి పెట్టి, నువ్వు పెద్దవాడివయ్యావని నాకు ఇప్పుడు కాదు, నువ్వు ఓపిక నేర్చుకున్న రోజే తెలిసింది అంది. కథలో నీతి ఏంటంటే, మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను ఇంత కష్టపడుతున్నాను, అయినా ఫలితం ఎందుకు రావడం లేదు, నేను ఇంత ప్రయత్నిస్తున్నాను, అయినా విజయం ఎందుకు దొరకడం లేదు. అలాంటి సమయంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అందుకే మన ప్రయత్నం చిన్నదైనా సరే ఆపకూడదు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.